నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు. పోలవరం అమరావతి నిధులపైనే స్పెషల్ ఫోకస్. రేవంత్ రెడ్డి మెదక్కొచ్చేందుకు భయపడుతున్నాడు. దుబ్బాక ప్రచారంలో హరీష్ రావు. ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం. ప్రభావిత గ్రామాల్లో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు. హడలెత్తిపోతున్న కొనుగోలుదారులు. భారత్ పాక్ మ్యాచ్ పై వేడిన ఉత్కంఠ. పీసీబీకి ఐసీసీ 24 గంటల గడువు. ఇక వివరాలు చూస్తే అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు హస్తనకు వెళ్తున్నారు. ఇవాళ రాత్రి 7:20 గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 9:35 ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోని వన్ జన్పద్ నివాసంలో ఆయన బస చేయనున్నారు. రేపు ఉదయం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కీలక శాఖల మంత్రులతో వరుస సమావేశాల్లో పాల్గొనున్నారు. అనంతరం పర్యటన ముగించుకుని రేపు రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ లో ఉన్న బకాయిల విడుదల, పునరావాస ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించనున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయడంపై డిస్కస్ చేయనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రపంచ బ్యాంకు రుణ ప్రక్రియ, కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా అమిత్ షాతో భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, స్వర్ణాంధ్ర 2047 విజన్, త్వరలో జరగబోయే ఇతర కీలక నిర్ణయాలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన సాంకేతిక ఇతర అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఉచ్చు మరింత బిగిస్తోంది. గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ధర్నా చేసిన సమయంలో భారీ కేడ్లను తోసుకుంటూ పోలీసులతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి అంబటిని విచారించేందుకు పట్టాభిపురం పీఎస్ పోలీసులు గుంటూరు కోర్టులో ఉన్న పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్పై కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించనుంది. అంబటిపై మరిన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఈ అన్ని కేసుల్లో ఆయనపై పీటీ వారెంట్లు దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో గుంటూరు కోర్టులో అంబటి బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై కూడా ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. దీనికి తోడు అంబటి పోలీస్ కస్టడీ పిటిషన్, రాజమండ్రి సెంట్రల్ జైల్లో అదనపు సౌకర్యాల కోసం వేసిన పిటిషన్లపై కూడా ఈ రోజు విచారణ జరగనుంది. అంబటికి సంబంధించిన 4 పిటిషన్లపై విచారణ ఉండడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు.
మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, కానీ రేవంత్ పాలన అంతా తుస్సి అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో హరీష్ రావు పర్యటించారు. చెల్లాపూర్ వార్డులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్ను రేవంత్ తిడుతున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చి అభివృద్ధి పథకాలు అమలు చేయడం కేసీఆర్ తప్ప అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ను తిడితే ఓట్లు రావని, పథకాలు అమలు చేస్తే వస్తాయని హితవు పలికారు. బూతులు మాట్లాడే రేవంత్కు పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తానని, దేవుళ్లపై రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టండి అని హరీష్ రావు గుర్తు చేశారు. మెదక్ రావాలంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని హరీష్ రావు అన్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి ఉమ్మడి మెదక్ వచ్చేందుకు ముఖం లేదని విమర్శించారు. ఇక్కడ హరీష్ రావు ఉన్నాడని భయపడుతున్నాడని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని, ఇటువైపు చూడడం లేదని పేర్కొన్నారు. మెదక్ జిల్లాకు రాలే, అటటు తిరిగిండు. నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వస్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచేటట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేదు రా, వచ్చి నాయిచ్చేది పోతుంది, నేను రాను మెదక్ అన్నాడు. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయల అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఖండించారు. కబ్జా స్థలంలో కూర్చొని అవినీతి గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడడంతోనే ముఖ్యమంత్రిపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ఇప్పుడు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దళిత బిడ్డ ప్రతిపక్ష నేతగా ఉండడం జీర్ణించుకోలేక ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. హనుమకొండ జిల్లాలో కబ్జా పెట్టిన పార్టీ ఆఫీసులో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దొంగే దొంగ దొంగ అన్నట్టు రేపో మాపో జైలుకు పోవలసినోడు విచారణ కంప్లీట్ అయ్యి ఫోన్ ట్యాపింగ్ కేసుల, రేసింగ్ కేసుల, వాట్లల్లా వీట్లల్లా కుటుంబం రేపో మాపో జైలు పోవలసిన ఇది ఉండి ఇలా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వచ్చి నోటికి ఏది వస్తుంది మళ్ళా మాట్లాడటమే. ఇక మారదా మీరు? బుద్ధి మారదా మీది? అక్కడేదో షార్ట్ సర్క్యూట్ అయితే సార్, వానకాలం చలికాలం ఇదే కాలిందని అంటాడు, ఇంకేదో అంటాడు, ఏది దొరికితే అదే. రేపు మాపో చెల్లపల్లి పోయేది మీరు, మీ కుటుంబమేనా బాబు? మీరు ఎక్కడ దానికి ఆలోచనలో ఉన్నారో మీకు అర్థం కావట్లే. కానీ మీరు హన్మకొండకు వచ్చే ముందు ఆలోచన చేసుకోవాలి కదా. గతంలో 10,000 ఇస్తా అని చెప్పి పారిపోయింది నువ్వే కదా. నగర్ బ్రిడ్జ్ మీద కూర్చొని 10,000 ఇస్తాను, పోలే తీసుకొస్తాను, ఎలక్షన్ అయిపోయి తీసుకొస్తా అని చెప్పి నువ్వంటివి బండి పోతే బండి ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా అని ఆయన మాట్లాడే. ఇవన్నీ జరిగినాయి చూసింది కదా. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి హన్మకొండకు వచ్చి సర్వనాశనం చేసిన హన్మకొండకు వచ్చి 6 ముక్కలు చేసి ఆగమాగం చేసి 200 కోట్ల రూపాయల కబ్జా పెట్టిన కార్యాలయంలో దొంగల అడ్డా దొంగలు తిరిగా కూర్చొని మీరు మాట్లాడుకుంటే దానికి అర్థం లేదు, పద్ధం లేదు. మీరు చెయ్యని అరాచకం ఉన్నదా? తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం ఎవరి సొత్తు కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యక్తిగత దోషాలకు దిగడం కేటీఆర్ స్థాయికి తగదని ఆయన హెచ్చరించారు. అద్దంకి దయాకర్ తన విమర్శల్లో కేటీఆర్ కుటుంబ రాజకీయాలను లక్ష్యంగా చేసుకున్నారు. తండ్రి కేసీఆర్ పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్న నీకు అంత అహంకారం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం మీ కుటుంబ జాగీర్ కాదని, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ తన సొంత పార్టీని తానే నాశనం చేసుకుంటున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీని వారిని పెద్దగా పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్ర కంటే విధ్వంసమే ఎక్కువగా ఉందని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ తన భాషను మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని దయాకర్ హెచ్చరించారు. రాష్ట్రానికి పట్టిన శని మీరు అంటూ తీవ్రమైన పదజాలంతో ధ్వజమెత్తు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుపోతుంటే ఓర్వలేక కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషించారు. ఏమిరా కేటీఆర్, నువ్వెవడురా తెలంగాణకు? కేసీఆర్ అనేటోనికి పుట్టకపోతే నీ బతికేందిరా? ఎక్కడ నీ బతికెక్కడ? అయ్య సంపాదించిన దాంతో
తూగుతూ బలుపెక్కి లంగా మాటలు లఫూట్ మాటలు మాట్లాడుకుంటా వేధవా తలకాయమనున్నాదిరా నీకు? హౌలే చిల్లరగాళ్ళ కంటే ఆవారగాళ్ళ కంటే బజారుగాళ్ళ కంటే దిగజారి మాట్లాడుతున్న దరిద్రుడా నువ్వు. ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం నీ వల్లనే మీ అయ్య మొత్తం ఎక్కడికి పోయిపోయిండో చూడు. కేసీఆర్ ఇట్లాంటివన్నీ కానీ తెలంగాణ మీదకి వదిలేస్తుంది దరిద్రుని. ఇట్లాంటి పనికిరాని సన్నాసిగాన్ని కానీ నువ్వు నష్టపోతివి, తెలంగాణను దోచుకుంటట్టు చేస్తే మళ్ళా ఏమిటికని వదులుతున్నావు వీడిని తెలంగాణ ప్రజల మీదకి. వీడు ఏది రోకుసోకుండాడు, వీడు మాట్లాడితే వీడు పెద్ద ఏదో పొడింగిలాగా మాట్లాడతాడు కేటీఆర్ గారు. అసలు ఎవడరా నువ్వు తెలంగాణకు? తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు ఏడున్నావు? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని వెనక గుంజాలని లాగిన దరిద్రుడు నువ్వు. మళ్ళేదో మొదలుకొస్తుందని చెప్పి అయ్యతోనూ చీడగూరి ఇలా 17 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా మంత్రిగా తూగి మొత్తం తెలంగాణను దోచుకొని ఎవరితో కలిసి ఉన్నావు నువ్వు? నీ బతికేంటిది? మొత్తం లంగ పనులు చేసుకుంటా, దొంగ పనులు చేసుకుంటా, ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా. అసలు కనీసం తెలంగాణ గడ్డ మీద కాదు, ఈ భూమి మీద కూడా ఉండే పరిస్థితి లేదు నీకు అసలు. ఇట్లాంటి ఫాల్తు గాడి అలా తెలంగాణకు ప్రతిపక్ష నాయకుని కొడుకైంది. ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయనకు నోరు ఉండదు. అప్పుడేమో తెగ్గ పొడింగి మాటలు మాట్లాడతాడు. అధికారం పోగానే జూప్ చప్ మళ్ళీ చిల్లరగాళ్ళను బయటికి వెళ్ళగలుగుతాడు. ఖమ్మం జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రాస్తారోకోకు దిగారు. సాగునీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వెంటనే సాగునీటిని అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ నుంచి అధికారులు నీళ్లు విడుదల చేయకపోవడంతో తమ మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని ఈ సందర్భంగా రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక నాయకులను కలిసినా పట్టించుకోవడం లేదన్నారు. దీనికి నిరసనగానే ఏస్కూరు పల్లిపాడు రహదారిపై రైతన్నలు ఆందోళన దిగారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. మున్సిపల్ ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో అధికారులు నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిపై ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సామాన్యులే కాదు, చట్టం ముందు మంత్రులైనా సరే సమానులే అని పోలీసులు నిరూపించారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు మరియు పొన్నం ప్రభాకర్ ప్రచార నిమిత్తం వేములవాడ వైపు వెళ్తుండగా కరీంనగర్ శివార్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు వారి కాన్వాయ్ని అడ్డుకున్నారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు స్థానిక పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మంత్రుల వాహనాలను తెలిసినప్పటికీ నిబంధనల ప్రకారం పోలీసులు వెనక్కి తగ్గలేదు. వాహనాల డిక్కీలను, లోపల ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా సోదా చేశారు. అయితే ఈ తనిఖీలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఇద్దరు పూర్తి స్థాయిలో సహకరించడం విశేషం. ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా పరిధిలోని సదు మండలంలోని పలు గ్రామాల్లో వైరస్ పంజా విసురుతోంది. వైరస్ కారణంగా కోళ్ల ఫారాల్లో గత వారం రోజులుగా కోళ్లు ఉన్నట్టుండి చనిపోతున్నాయి. దీంతో ఇప్పటికే దాదాపు 28,000 కోళ్లు మృతి చెందాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా 3 కోళ్ల ఫారాలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా బతికున్న కోళ్లను సైతం నిర్మూలించే ప్రక్రియ మొదలుపెట్టారు. ఊరు బయట జేసీబీతో భారీ గుంతలు తీసి వాటిని శాస్త్రీయ పద్ధతిలో పూడ్చిపెడుతున్నారు. ఘటనపై స్థానిక ఎంఆర్ఓ స్పందించారు. వ్యాధి సోకిన 3 కోళ్ల ఫారాలను తక్షణమే సీజ్ చేసినట్టు చెప్పారు. ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా కోళ్ల వ్యర్థాలు ఎక్కడ పారేయొద్దని సూచించారు. బడ్స్ అన్ని మట్టి కప్పేసి కనిపిస్తుంది, లేకపోతే చాలా ఉంటాయి.